ప్రస్తుతం సైబర్ నేరాలు చాలా పెరిగిపోయాయి. చాలామంది కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు రాజస్థాన్ హైకోర్టు ఈ బ్యాంక్ అకౌంట్ల ఫ్రీజింగ్‌కి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. సో, ఈ నేపథ్యంలో అసలు ఆ గైడ్‌లైన్స్ ఏంటి? సో, జనరల్‌గా ఇలాంటి అకౌంట్స్ ఫ్రీజ్ అయినప్పుడు వాటిని ఎట్లా డీఫ్రీజ్ చేయించుకోవాలి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, మనం చూస్తూ ఉన్నాం. అంటే జనరల్‌గా చాలామంది కూడా ఈ సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు. చాలామంది అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాయి ఈ సైబర్ నేరాల బారిన పడ్డ వాళ్ళ అకౌంట్. సో, జనరల్‌గా అంటే ఏ సందర్భంలో అకౌంట్ ఫ్రీజ్ చేస్తూ ఉంటారు? ఎలాంటి గైడ్‌లైన్స్ ఇప్పుడు కోర్టు విధించింది అనుకోవచ్చు? అంటే శ్రవణ్ గారు ఒక విధంగా ఇవాళ రోజు రాజస్థాన్ హైకోర్టు ఏదైతే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందో ఇది కొద్దిగా చాలా మటుకు ఈ ప్రెసిడెంట్ని మనం ఉపయోగించి రానున్న రోజుల్లో ఇలాంటి కేసుల్లో మనకి అది ఉపయోగపడే విధంగా మనము చాలామంది లాయర్స్ కానీ బాధితులు కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఎందుకంటే మనకు జనరల్లీ సైబర్ క్రైమ్స్ ఎలా అయితే అంటే శ్రవణ్ గారు, ముఖ్యంగా నేను జనరల్ ఎక్కువ మా లీగల్ ఫామ్ ఇక్కడ డీల్ చేస్తూ ఉంటుంది సైబర్ ఫ్రాడ్స్ కేసెస్. అవి కూడా ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, మీరు ఐదర్ విక్టిమ్, మీ యొక్క అకౌంట్ ఏదైతే మీకు అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ అయిపోవడము, మీకు తెలుసు ఫ్రాడ్స్ ఎలా అవుతున్నాయి, రకరకాల కేసెస్ ఎలా వస్తున్నాయని. ఎవరో ఓటీపీ చెప్పమంటారు, ఆధార్ కార్డ్ అంటారు, ఇది అంటారు, ఇలా రకరకాల మీ ఫోన్ కాల్స్ రావడం, లేకపోతే మీ ఇలా ఏదో రకరకాల విధంగా మిమ్మల్ని ఫ్రాడ్ చేసి డిజిటల్ అరెస్ట్ అని అదా రకరకాలుగా మీకు మీ అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ చేసేస్తాం. చేసిన తర్వాత మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకటి, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఏంటి, సైబర్ క్రైమ్కి మీరు ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ద సైబర్ పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి అసలు ఈ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఈ మనీ ట్రైల్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు అప్పుడు ఈ అకౌంట్ ఇతని అకౌంట్లో నుంచి ఖాళీ అయ్యి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఏ అకౌంట్లోకి వెళ్ళినాయి అని చూసి ఆ అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేస్తారు. చాలాసార్లు ఏమవుతుందంటే శ్రవణ్ గారు, ఇక్కడ బాధితులు ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళకంటే నేను ఎక్కువ ఈ అన్ఫ్రీజ్ బ్యాంక్ అకౌంట్స్ అన్ఫ్రీజ్ చేసే కేసెస్ ఎవరి చేశానంటే ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. అంటే ఇప్పుడు ఈ డబ్బులు వీళ్ళు లేపేశారు ఒక అకౌంట్లో నుంచి. ఆ లేపేసిన డబ్బులు ఆ యొక్క ఎవడైతే అల్టిమేట్ కింగ్ పిన్ ఉంటాడో, అసలైన నేరస్తుడు, ఆ డబ్బుల్ని వాడు రకరకాల అకౌంట్లో నుంచి పాస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన కొన్ని కేసెస్ బెట్టింగ్ యాప్స్, అవి చాలామంది కొన్ని గేమ్స్ యాప్స్, ఇవన్నీ బెట్టింగ్ యాప్సే కాదు, కొన్ని లీగల్ గేమింగ్ యాప్స్ కూడా ఉంటాయి. అవి ఆడిన వాళ్ళు కూడా వాళ్ళు అది ఆడుతున్నప్పుడు చాలామంది ఒక 500,000 1000 విన్ అవుతూ ఉంటారు. విన్ అయినప్పుడు అలాంటి డబ్బులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అకౌంట్కి ఆ అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయినాయి వాళ్ళవి. వాళ్ళకి అర్థమయ్యేది కాదు, నేను బెట్టింగ్ అదే గేమ్ ఒకటి ఆడాను, నేను విన్ అయ్యాను, ఒక 500 1000 వచ్చాయి, దీనికి నా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయిందని చెప్పి అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఏమవుతుందంటే ఆ సోకాల్డ్ గేమింగ్ యాప్ వాడు లేకపోతే బెట్టింగ్ యాప్ వాడు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక ఇల్లీగల్ గేమింగ్ నడిపించడమో లేకపోతే ఏదో ఒకటి, వీటిని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఒక గేమ్ ఆడారు, మీరు విన్ అయ్యారు, ఆ డబ్బులు వాడు ఎక్కడి నుంచి ఇస్తాడు, ఇలా ఎవరైతే వేరే వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశాడో అలాంటి డబ్బుల్ని, అలాంటి ఫ్రాడ్ చేసిన వాటిని, ఆ డబ్బుల్ని వీడు ఈ అకౌంట్కి వేసాడు అనుకోండి, ఆ లేపేసిన డబ్బులు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అవుతుంది. ఆ డబ్బుల్లోంచే కొద్దిగా భాగం 500,000 1000 మీ అకౌంట్కి వేసాడు అనుకోండి, మీరు అదే వాడి గేమ్ యాప్ ఆడి మీరు ఏదో విన్ అయ్యారు, తాత్కాలికంగా మిమ్మల్ని ఇమీడియట్గా మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి 500,000 1000 మీకు వేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి అప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టించే విధంగా అలా ఇలాంటి ఫ్రాడ్లు చేస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు అలవాటు పడి ఎక్కువ డబ్బులు పెడతారు, అప్పుడు ఒకేసారి ఆ డబ్బులు పోతాయి. సో అట్లా ఆ పోయిన డబ్బుల మీద అవతలవాడు కంప్లైంట్ ఇస్తే ఆ పోయిన డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి. 500,000 1000 మీరు కూడా ఇట్లా చిందిస్తే విన్ అయితే వాడు వేస్తాడు. సో ఇక్కడ మీది కూడా ఒక డిస్ప్యూటెడ్ అమౌంట్ కాబట్టి, ఎవరి దగ్గర అయితే అసలైన వాడి దగ్గర ఒకటి దగ్గర లేపేసి ఆ డబ్బులు మీకు ఇచ్చాడు కాబట్టి 500,000 1000, సో మీ ఆ డిస్ప్యూటెడ్ మనీ మీ అకౌంట్లో పడ్డది కాబట్టి మీ అకౌంట్ని కూడా ఫ్రీజ్ చేస్తారు. సో ఇక్కడ బాధితుడు ఎవరైతే మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడో అతను ఒక బాధితుడే. ఒక విధంగా మీకు తెలియకుండా అమాయకంగా మీరు ఆ గేమ్ ఆడి ఆ బాధితుడి డబ్బులు కాస్త భాగం, చిన్న భాగం 500,000 1000 మీ అకౌంట్లో పడిన పాపానికి మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇద్దరు బాధితులు అవుతారు. సో ఇప్పుడు అతనిది అన్ఫ్రీజ్ ఎట్లాగో పోయినాయి డబ్బులు, కానీ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనవసరంగా ఫ్రీజ్ అయింది. సో ఇది అన్ఫ్రీజ్ చేయాలంటే జనరల్లీ మామూలుగా సైబర్ పోలీస్ వారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే 106 BNSS అప్లికేషన్ కింద మెజిస్ట్రేట్ గారి పర్మిషన్ తీసుకొని బ్యాంక్ వాళ్ళకి ఆ యొక్క కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేపిస్తారు. అది అన్ఫ్రీజ్ చేయడానికి ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి. జనరల్లీ మేమేం చేస్తామంటే చిన్న అమౌంట్స్ అనుకోండి, 50,000 లోపల అలాంటి అమౌంట్స్ అంటే సైబర్ క్రైమ్ వల్లనే వాళ్ళ యొక్కనే మనము అర్జీ పెట్టుకోవచ్చు. ఇతను అర్జీ పెట్టుకొని నేను ఇట్లా ఇది అంటే నేను జస్ట్ గేమ్ ఆడాను, నాకు ఒక 500 వచ్చాయి, నేను ఇందులో ఆడింది లేదు, నేను ఓడిపోయింది లేదు, నాకు ఈ 500 ఇచ్చినందుకు నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, నేనేం సైబర్ ఫ్రాడ్ చేయలేదని చెప్పి మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇవ్వగలిగితే సైబర్ క్రైమ్లో వాళ్ళు ఒకళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు సైబర్ పోలీస్ వారు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. ఆ ఎన్ఓసిని మీరు తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి
వాళ్ళకి పలానా బ్యాంక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళది అన్ఫ్రీజ్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ని. లేదు చాలా పెద్ద అమౌంట్ ఇది డౌట్ వచ్చింది వాళ్ళకి ఫ్రీజ్ చేశారు అంటే ఫ్రాడ్ అయిన అమౌంట్ నేను చెప్పేది. ఫ్రాడ్ అయిన అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ కూడా అయి ఉండొచ్చు, ఎన్నో కోట్లు పోయినాయి అనుకోండి. అప్పుడు మీ దాంట్లో ఒక 10,000 20,000 ఇలాంటి అమౌంట్లు పడ్డాయి అనుకోండి, లేకపోతే ఒక ₹1,00,000 అమౌంట్లు ఏమన్నా డౌట్ఫుల్ అమౌంట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు అది ఈజీగా ఎన్ఓసి ఇవ్వరు సైబర్ క్రైమ్ వాళ్ళు. అప్పుడు మీరు ఖచ్చితంగా మళ్ళీ మెజిస్ట్రేట్ కోర్ట్ని ఆశ్రయించాలి. సో దాని ప్రకారంగా మీరు అక్కడ ఒక పిటిషన్ వేసుకోవాలి. అదేంటంటే నేను ఇట్లా అన్యాయంగా నాకు సంబంధం లేని దాంట్లో ఒక నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది, నేను జస్ట్ ఒక చిన్న గేమింగ్ యాప్ ఏదో ఆడితే నాకు 500 1000 లేదా ₹1,00,000 ఏదో నాకు వచ్చింది అమౌంట్ వచ్చినందుకు నేను డబ్బులు పెట్టి ఆడిన దానికి నాకు ఏదో అమౌంట్ వచ్చింది అనుకున్నాం. కానీ ఇట్లా నేను వేరే దాంట్లో ప్రకారం వేరే సైబర్ క్రైమ్ అయ్యి అందులో భాగస్వామ్యం అవుతాను నాకు తెలీదు. సో దీని మీద నన్ను దయచేసి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగితే ఆ పిటిషన్ వేసుకొని కోర్టు దాని యొక్క పూర్వపరాలు చూసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అది జనరల్లీ మనము ఇప్పుడున్న లేటెస్ట్ సెక్షన్స్ 497 ఆఫ్ 503 BNSS కింద అది అప్లికేషన్ మనం వేస్తాం అనమాట. అంటే అన్ఫ్రీజ్ చేయమని, అంటే నథింగ్ బట్ ప్రాపర్టీ రిలీజ్ అని ఒకటి ఉంటుంది ప్రొవిజన్. ప్రాపర్టీ అంటే జనరల్ మనది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేస్తే దాన్ని కూడా ప్రాపర్టీ సీజర్ కిందనే వస్తుంది. మామూలుగా ఇప్పుడు మన డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ఏమైనా ఇతర కేసుల్లో కానీ మనం ఏమైనా పట్టుబడితే మన కారునో లేకపోతే ఏదో ఒకటి ఎవరైనా కేసుల్లో పట్టుబడితే ఫోన్లు ఇవన్నీ సీజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇదే ప్రాపర్టీ రిలీజ్ అప్లికేషన్ వేస్తాం మనం కోర్టులో. సేమ్ అట్లనే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినా కూడా సేమ్ అదే ప్రాపర్టీ రిలీజ్ అప్లికేషన్ వేసుకుంటాం. మనం వేసుకొని అది రిలీజ్కి అడుగుతాం మెజిస్ట్రేట్ వారిని. మన దగ్గర మెరిట్స్ ఉండి మన దగ్గర సరైన సాక్ష్యాధారాలు చూపించగలిగితే ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేస్తారు. కానీ ఇక్కడ రాజస్థాన్ హైకోర్టు ఇవాళ రోజు ఏం చెప్పిందంటే నీ డిస్ప్యూటెడ్ అమౌంట్ ఎంత, 500 1000 ఇందాక నేను చెప్పినట్టు అసలైన ఫ్రాడ్ అయిన అమౌంట్లో నుంచి ఒక 500 1000 పలానా వేరే బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అనుకోండి. కేవలం ఆ 500 1000 10,000 20,000 ఆ అమౌంట్ మాత్రమే డిస్ప్యూటెడ్ అమౌంట్, దాన్ని ఒక్కదానే ఫ్రీజ్ చేయండి ఆ అకౌంట్లో. మిగతా ఆ అకౌంట్ అంతా ఆపరేషన్ అయ్యే విధంగా అతని మిగతా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా మీరు ఆ బ్యాంకుకి చెప్పండి. కేవలం ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ ఉందో ఇతని అకౌంట్లో అనుకోకుండా పడిందో లేకపోతే తెలిసిపడిందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిస్ప్యూటెడ్ అమౌంట్ ఉందో అది మాత్రం అతను ఖర్చు చేయకుండా అతను ట్రాన్సాక్షన్ చేయకుండా అది మాత్రం ఫ్రీజ్ చేయండి ఆ అమౌంట్ని. మిగతా అతని బ్యాంక్ అకౌంట్ని మాత్రం యథావిధిగా మీరు అతను ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించండి అని చెప్పి ఆ బ్యాంక్ వాళ్ళకి అండ్ వాళ్ళ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది రాజస్థాన్ హైకోర్టు. సో ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అంటే ఒక విధంగా ఈ ప్రెసిడెంట్ని మనం యూజ్ చేసి రానున్న రోజుల్లో ఇప్పుడు నేను చెప్పే కింద నా కేసెస్ని ఎట్లా ఏమేమి ఉన్నాయో సో ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మొత్తం బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు నేను ప్రాపర్టీ రిలీజ్ అప్లికేషన్స్ వేస్తాను. సో ఇలా ఇబ్బందులు లేకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క జడ్జ్మెంట్ ఆధారితంగా పోలీస్ వారు కేవలం ఆ బ్యాంకు వాళ్ళకి ఈ అమౌంట్ ఏదైతే పడిందో సో అండ్ సో అమౌంట్ ఎక్స్ అమౌంట్ ఆ అమౌంట్ వరకే ఫ్రీజ్ చేయండి, అకౌంట్ మాత్రం మొత్తం ఫ్రీజ్ చేయొద్దు అని ఇస్తే ఇలాంటివి ఇంకా బాగానే ఉంటాయి. ఇలాంటి కేసులు తగ్గుతాయి. ఎందుకంటే అసలైన బాధితులతో పాటు కొసరు బాధితులు కూడా ఎక్కువయ్యారు కదా. వీడు అసలైన ఫ్రాడ్ అయినోడు కాదు, ఫ్రాడ్ చేసినోడు కాదు. వీడు ఏదో ఆ గేమింగ్ యాప్లో ఆడాడో ఆడుకో 500 1000 వచ్చింది అనుకోండి, వాడి తెలియకుండానే ఆ అవతలవాడు ఆ ఫ్రాడ్ చేసిన అమౌంట్ని వీడి దాంట్లో గెలిచిన డబ్బుల కింద వేస్తే వీడు తెలియకుండా అది తీసుకున్న పాపానికి వీడి అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేస్తారు. వీడికి అసలు తెలియదు, అసలు ఎందుకు ఫ్రీజ్ అయిందో కూడా తెలియదు. సో అవన్నీ మొత్తం అంతా మనం మళ్ళీ కంప్లైంట్ పోలీస్ వాళ్ళు అది మీకు నోటీస్ ఇచ్చి అసలు ఎందుకు ఫ్రీజ్ అని చెప్పి అంత చేస్తారని వీడికి అర్థం కాదు. అప్పుడు మా లాంటి లాయర్ దగ్గరకు వస్తారు, నేను చెప్పినట్టు ప్రాపర్టీ రిలీజ్ ఈ అప్లికేషన్ వేసి అప్పుడు మేము అన్ఫ్రీజ్ చేస్తాం. ఇదంతా పెద్ద ఒక ప్రొసీజర్ కాబట్టి ఇలాంటివి కాకుండా రాజస్థాన్ హైకోర్టు ఇంక నుంచి మాత్రం మీరు ఓన్లీ డిస్ప్యూటెడ్ అమౌంట్ మాత్రం ఫ్రీజ్ చేసి మిగతా బ్యాంక్ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేసి అతను యథాతథంగా వాడే విధంగా వెసులుబాటు కల్పించండి అని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది శుభప్రదం. ఫ్యూచర్లో ఇది వాడితే ఈ ప్రెసిడెంట్ కింద అన్ని కోర్ట్స్ వాళ్ళు వాడితే చాలా మటుకు చాలామందికి వెసులుబాటు దొరుకుతుంది. సో జనరల్గా చెప్పినంటే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ముందు మనకు బ్యాంక్ నుంచి కానివ్వండి లేదంటే పర్టికులర్ పోలీసుల నుంచి కానివ్వండి ఏమైనా సమాచారం వస్తుందా ఎందుకు అకౌంట్ ఫ్రీజ్ చేసామని? అంటే జనరల్గా డీఫ్రీజ్ చేయించుకొని మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి 100% మీకు పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. నేను చెప్పినట్టయితే 106 BNSS కింద అది డెఫినెట్గా అప్లికేషన్ వేసుకొని వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు. బ్యాంకు వాళ్ళకి ఆ యొక్క మెజిస్ట్రేట్ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు అది ఆర్డర్ కాపీ తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇస్తారు. బ్యాంక్ విల్ ఇన్ఫార్మ్ యూ, బ్యాంక్ మీకు మెయిల్ పంపిస్తుంది, మీ అకౌంట్ ఇలా ఫ్రీజ్ చేస్తున్నాం మేము, మాకు ఇలా ఆర్డర్స్ వచ్చాయి, మెజిస్ట్రేట్ గారి ఆర్డర్స్ వచ్చాయి, మాకు పోలీస్ వాళ్ళు ఇలా ఇచ్చారు, ఆర్డర్స్ పంపించారు మాకు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు బ్యాంక్ వాళ్ళే ఈమెయిల్ చేస్తారు. మీకు బ్యాంక్ నుంచి ఈమెయిల్ వస్తుంది, నోటీస్ వస్తుంది, పోలీస్ వాళ్ళని మీరు దాన్ని బట్టి పోలీస్ వాళ్ళని క్లియర్గా వెళ్ళి అప్పుడు అందులో కేసు నెంబర్ ఏమేమి ఎఫ్ఐఆర్ నెంబర్ అన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి. పలానా దీనిలో వల్ల మీ యొక్క ఎఫ్ఐఆర్ నెంబర్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్ ఇట్లా ఏదో ఒక డిస్ప్యూట్లోకి వచ్చింది, దానివల్ల దీన్ని మేము ఫ్రీజ్ చేస్తున్నాము,
పలానా అమౌంట్ ఇది సైబర్ ఫ్రాడ్లోకి వచ్చిందంట, ఈ అమౌంట్ ఈ సో అండ్ సో ట్రాన్సాక్షన్తో సహా చెప్తారు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు. సో దానివల్ల ఇది ఫ్రీజ్ చేస్తామని బ్యాంక్ వాళ్ళు క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చి మీకు ఇన్ఫామ్ చేయాలి. చేయకపోతే అప్పుడు బ్యాంక్ వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క హయ్యర్ అఫీషియల్స్కి, వాళ్ళ ఓంబడ్స్మెన్ సంస్థ ఏదైతే ఉందో అన్ని బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది ఓంబడ్స్మెన్ మన దేశంలో. ఓంబడ్స్మెన్ వాళ్ళకి కూడా ఆర్బీఐ కూడా కంటే ఇంకా పైకి వెళ్ళాలంటే ఓంబడ్స్మెన్కి సంస్థకి కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు సరిగ్గా మనకి ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఫ్రీజ్ చేస్తాయి. బట్ వాళ్ళు డెఫినెట్గా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి ఈమెయిల్ ద్వారానో నోటీస్ ద్వారా రెండు, ఇంటికి రిజిస్టర్ పోస్ట్ పంపిస్తారు ప్లస్ ఈమెయిల్ ద్వారా కూడా ఇవాళ రేపు పంపిస్తారు. రెండు విధాలుగా మనకి ఇన్ఫామ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. దాన్ని బట్టి అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా నేను చెప్పినట్టు ఆ స్టెప్స్ అని తీసుకుంటున్నాం. సో అంటే జనరల్గా ఏదైనా సైబర్ మోసం జరిగినప్పుడు మనకు ఆ మోసంతో సంబంధం లేదు. సో జనరల్గా ఎవరైతే మోసం చేసినటువంటి వ్యక్తి మన అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు ఖచ్చితంగా దానికి మోసానికి సంబంధించి అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన వివరణ ఇవ్వాలి. ఒకవేళ పోలీసులు సంతృప్తి చెందితే మాత్రం అకౌంట్ అప్పుడే డీఫ్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే రాజస్థాన్ హైకోర్టు చెప్పిన విధంగా అంటే మోసం ఎంత అమౌంట్ మేరకు జరిగిందో అంత అమౌంట్ మేర మాత్రమే ఫ్రీజ్ చేయాలి, మిగతా అకౌంట్ను మాత్రం ఖచ్చితంగా రన్ అయ్యే విధంగానే పోలీసులు చర్యలు తీసుకోవాలి. సో అలాంటి పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటి గైడ్లైన్స్ కూడా రాజస్థాన్ హైకోర్టు అయితే రిలీజ్ చేసింది అనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.